హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. భూమిని కాపాడడానికి శారద మొక్కుకున్న మొక్కుని గగన్ తీర్చుతాను అనడంతో గగన్ మొక్కు తీర్చకుండా ఎలాగైనా ఆపడానికి అపూర్వ రౌడీలకి కాల్ చేసి తన ప్లాన్ ని వివరిస్తూ ఉండగా ఆ ప్లాన్ ని విని గోరెంటాకు పిన్ని భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏంటి పిన్ని, వెళ్దాం పదా అని అంటూ ఉండగా సరే అలాగే అని అంటూ ఇద్దరు మళ్ళీ వచ్చి గగన్ ఎలా మొక్కు తీరుస్తాడో చూద్దామని నిలబడి ఉంటారు. మరోవైపు శరత్చంద్ర ఐసీయూ ముందు నిలబడి ఏడుస్తూనే ఉంటాడు. గగన్ మొక్కు తీర్చుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. డాక్టర్ ఆపరేషన్ చేస్తూనే ఉంటాడు. ఇక మొక్కు తీర్చుకోవడానికి గగన్ అమ్మవారి రెడ్ కలర్ శారీని కట్టుకొని అమ్మవారి బొట్టు పెట్టుకొని మెడలో నగలు, ముక్కుకి ముక్కు పుడక, చెవులకి దుద్దులు, చేతులకి గాజులు, కాళ్ళకి పట్టీలు అన్నీ ధరించి అమ్మవారిలా రెడీ అయి నెత్తి మీద ఒక అఖండ దీపం, 2 చేతుల్లో 2 కుండలలో దీపం పెట్టుకు ప్రదక్షిణాలు పూర్తి చేసి అఖండ దీపాన్ని వెలిగించడానికి గగన్ నడుస్తూ ఉండగా అపూర్వ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ముంగట ముత్తైదువులు పూలు చల్లుతూ ఉండగా ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని ఇంకొందరు నాట్యం చేస్తూ ఉంటారు. గగన్ మొక్కు తీర్చడానికి అలా నడుస్తూ ఉండగా శారద పూర్ణి వెనకాలే ఏడుస్తూ వస్తూ ఉంటారు. ఇక అపూర్వతో ఇలా అంటుంటుంది, గోరెంటాకు పిన్ని చూసావా మొక్కు తీర్చడానికి ఎంత ఆతృత పడుతున్నాడో, భూమి బ్రతికేలా ఉంది అని అంటుండగా అపూర్వ కోపంగా చూస్తుంది. అప్పుడే రౌడీలు అపూర్వ దగ్గరికి రాగానే అపూర్వ ప్లాన్ ని వివరిస్తూ ఉంటుంది. అలాగే మేడం, డన్ అన్నట్టు థమ్స్అప్ సింబల్ ని చూపించి గాజు సీసాలని గగన్ నడుస్తున్న దారిలో వేస్తారు. ఇక ఇప్పుడు చూడు పిన్ని, వాడి అడుగు ఆగిపోతుంది అని అపూర్వ అంటూ ఉంటుంది. కానీ అపూర్వ అంచనాలని తలకిందులు చేస్తూ ఆ గాజు పెంకల మీద కాలు వేసిన గగన్ గాజు పెంకులని కూడా లెక్క చేయకుండా తన రక్తాన్ని చిందిస్తూ కళ్ళ నుండి రక్తం కారుతుందా అన్నంత బాధని భరిస్తూ తన కన్నీటిని దిగమింగుతూ గాజు పెంకులు గుచ్చిన కాళ్ళతోనే తన ప్రదక్షిణలు కొనసాగిస్తూ ఉంటాడు గగన్. ఇక అలా గాజు పెంకులని కూడా లెక్క చేయకుండా గగన్ ప్రదక్షిణాలు చేస్తుండగా అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది. గోరెంటాకు పిన్ని, ఏంటమ్మీ అబ్బాయి గాజు పెంకులని కూడా లెక్క చేయకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నీ ప్లాన్స్ అన్ని వేస్టే, ఇక నువ్వు ప్లాన్ చేయడం దండగా అని అంటుండగా గోరెంటాకు పిన్నిని కోపంగా చూస్తుంది అపూర్వ. అదే భూమి బ్రతికేలా ఉందని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. ఇక నేను మళ్ళీ ఒక ఐడియా వేస్తాను అని అంటూ అపూర్వ పక్కకి వెళ్ళిపోతుంది. ఇక గగన్ తన రక్తాన్ని కూడా లెక్క చేయకుండా అలా నడుచుకుంటూ శివయ్య దగ్గరికి వెళ్ళి మెల్లిగా మెట్లెక్కుతూ ఉంటాడు. ఇంతలో అపూర్వ ఒక నందీశ్వరుణ్ణి గగన్ మీదికి ఉసిగొలుపుతుంది. ఆ నందీశ్వరునికి ఎరుపంటే చిరాకు. ఆ ఎరుపు శారీని చూస్తే అతడు ఎవడినైనా సరే పొడి చేస్తాడు. దాంతో కోపంగా గగన్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న నందీశ్వరుని చూసి అక్కడున్న జనాలు, శారద, పూర్ణి అందరూ భయపడుతూ ఉంటారు. ఇప్పుడు భూమితో పాటు గగన్ కూడా చచ్చే ప్లాన్ ని వేశాను పిన్ని అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక నందీశ్వరుడు పరిగెడుతూ వస్తుండగా శారద భయపడిపోతూ ఉంటుంది. ఇక అక్కడ శివయ్య ముందున్న పసుపుని అక్కడున్న పంతులు గారు మీదికి ఎగిరేస్తారు. ఇక ఆ పసుపు వంతా వచ్చి గగన్ ముందు భాగాన చీర పైన పడి ఎల్లో కలర్ శారీ లాగా మారిపోతుంది. ఇక నందీశ్వరుడు దగ్గరికి రాగానే గగన్ వెనకాలకి తిరుగుతాడు. ఇక ఆ ఎల్లో కలర్ శారీని, గగన్ కళ్ళని, గగన్ ఉగ్ర రూపాన్ని చూసి నందీశ్వరుడు కూడా భయపడతాడు. గగన్, నందీశ్వరుడు ఇద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక గగన్ని చూసి నందీశ్వరుడు కూడా భయపడి అక్కడి నుండి పారిపోతాడు. ఇక మెల్లిగా మళ్ళీ వెనకాలకి తిరిగి ఆ అఖండ జ్యోతాన్ని తను తీసుకొచ్చిన కుండలతో ఉన్న దీపాలతో వెలిగిస్తాడు గగన్. ఇక అక్కడున్న సన్నివేశాన్ని చూసి అందరూ చేతులెత్తి దండం పెట్టగా గగన్ కూడా ఆ శివయ్యకి 2 చేతులెత్తి దండం పెడుతూ ఉగ్ర రూపంలో శివతాండవం చేస్తాడు గగన్. మరోవైపు డాక్టర్ భూమికి ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటికి తీస్తాడు. ఇక
రక్తపు కాళ్ళతోటే గగన్ హాస్పిటల్కి చేరుతాడు. గగన్, శారద, పూర్ణి, శరత్చంద్ర అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఆపరేషన్ పూర్తి చేసుకుని డాక్టర్ బయటికి వస్తాడు. ఇక ఎలా ఉంది నా భూమి ఎలా ఉంది అని గగన్, శారద, శరత్చంద్ర అందరూ డాక్టర్ని అడుగుతుండగా ఆపరేషన్ వాస్ సక్సెస్ అని డాక్టర్ చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. శారద, మేము వెళ్ళి భూమిని చూడొచ్చా అని అడుగుతుండగా ఇప్పుడే స్పృహ రాదు, అమ్మాయికి కాసేపు పడుతుంది, మెల్లిగా ఒక్కొక్కరిగా వెళ్ళి చూడండి అని డాక్టర్ చెప్తాడు. ఇక ఏడుస్తూ శరత్చంద్ర ఒక డోర్ వైపు, గగన్, పూర్ణి మరో డోర్ వైపు భూమిని చూస్తూ ఉండగా దేవుని బొట్టుని తీసుకొని శారద మెల్లిగా భూమి దగ్గరికి వెళ్తుంది. అమ్మా భూమి, నువ్వు బ్రతకాలి, ఖచ్చితంగా బ్రతికి తీరాల్సిందే అని అంటూ అమ్మవారి బొట్టుని భూమికి పెడుతుంది శారద. ఇక ఇలా అంటుంటుంది, ఇప్పుడు గనక నువ్వు కళ్ళు తెరవకపోతే మొదటిసారిగా దైవాన్ని నమ్మిన నా కొడుకు గాని ఇంకెవరము కానీ చేతులెత్తి దేవునికి దండం పెట్టమమ్మా అని అంటూ ఉండగా బొట్టు పెట్టగానే భూమి మెల్లిగా కదలిక స్టార్ట్ అవుతుంది. భూమి చేతుల్లో కదలిక మొదలవుతుంది. ఇక మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది భూమి కళ్ళు తెరిచి చూడగానే గగన్, పూర్ణి, శారద, శరత్చంద్ర అందరూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడే చెప్తానమ్మా, నువ్వు కళ్ళు తెరిచావని గగన్కి చెప్తానమ్మా అని అంటూ పరుగున శారద బయటికి వస్తూ ఉంటుంది. ఇక తన కోసం ఇంత రిస్క్ చేసిన గగన్ని భూమి ఏమననుంది? భూమి తన ప్రాణాలు కాపాడింది కాబట్టి గగన్ భూమితో లవ్లో పడిపోతాడా? గగన్, శరత్చంద్ర మధ్యలో వైరం తొలగనుందా? అపూర్వ కుట్రని గగన్ బయట పెడతాడా? రాను ఎపిసోడ్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.